ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానంలో దివ్యాంగుల పెన్షన్ని 3,000 నుంచి 6,000, 5,000ని 15,000కు పెంచి దివ్యాంగులకు కొండంత అండగా ఉన్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రామ ఆధ్వర్యంలో భీమవరం వీరమ్మ పార్క్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోశాధికారి మెంటే పార్థసారథి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడ నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనుమూరి చంద్రశేఖర్, తెలుగుదేశం పార్టీ మాజీ ఏఎంసీ చైర్మన్ ఇందుకూరు రామలింగరాజు, దివ్యాంగుల సంక్షేమ సంఘం సమక్షంలో కటింగ్ చేసి దివ్యాంగుల సంఘం అధ్యక్షులు దెడ్ల సురేష్, కాగిత వెంకన్న, కె అప్పారావు, దాట్ల వీర్రాజు చేతుల మీదుగా పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఇచ్చిన మాట కట్టుబడి దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు చేసి వారి జీవితాలకు ఆనాటి ఎన్టీఆర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మద్దుల రాముని అభినందించారు. తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పులపర్తి రామాంజనేయులు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో మరి వృద్ధులకి వితాంతులకి మన 1వ తారీఖున మరి 7,000 రూపాయల కాడికి భీమవరం నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు అంజిబాబు గారి పర్యవేక్షణలో ఆ కార్యక్రమం జరిగింది. వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలంకరణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి వృద్ధులకు, వికలాంగులకు, అర్హులైనటువంటి వారందరికీ కూడా బీజేపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మందికి అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ విధంగా మాట ఇచ్చిందో తప్పకుండా గత 3 నెలల బకాయిలతో సహా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి జనవరి కార్యక్రమంలో ప్రతి చోట కూడా కలిసివేసినటువంటి అంశం ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్లన్నీ కూడా చదివి చెల్లించిపోయారు. చేస్తాం వికలాంగులందరికీ కూడా ఈ రాష్ట్రంలోని, దేశంలోని ఎక్కువ శాతం వివక్షకు గురైనటువంటి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వికలాంగులే. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ని 6,000 రూపాయలు ఒకసారిగా పెంచి మనకి 1వ తారీఖున ఇవ్వడం జరిగింది. 3,000 రూపాయలు ఉండేదండి. ఎప్పుడండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 3,000 రూపాయలు పెన్షన్ అండి. ఆ పెన్షన్ జగన్ గారు వచ్చి 5 సంవత్సరాలు సార్ అదే 3,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారండి. కాకపోతే ఎన్నిసార్లు పెట్టామండి పెంచమని, మాకు సరిపోతుంది, కొంచెం పెంచాలని అవ్వలేదండి. పెట్టామండి అందరికి కూడా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన మరుక్షణమే సంక్షేమం అనేది 44 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టింది. ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా సంక్షేమం, అభివృద్ధి అనేది ఇంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే జరిగిందనేది రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజల, వికలాంగులకి, వృద్ధులకి అన్ని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అన్ని వర్గాల ప్రజలకి మేము పెద్ద దిక్కుగా నిలబడతామని చెప్పారు. అదే సిద్ధాంతంతో నరేంద్ర మోడీ గారు ఒక సాకారాలతో మరి ఎక్కిన మరుక్షణమే సంతకం పెట్టింది. మొదటి సంతకం ఈ పెన్షన్ల పెంచుతాం మీద. ఆ రోజు నుంచి కూడా మరి ఈ రోజు వికలాంగులు అందరూ కూడా అడుగుతూనే ఉన్నారు ప్రతి రోజుని. కానీ మేమంతా కూడా ఉత్సాహంగా మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన శాసనసభ్యులు అంజిబాబు గారికి పాలాభిషేకం చేసుకోవాలని అంటే, అమ్మా సంతకం పెట్టారు, 1వ తారీఖున మీరు పెన్షన్ అందుకున్నాక 2, 3వ తారీఖుల్లో ఆనందంగా చేసుకుందాం అని చెప్పాం. ఎందుకంటే పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన. ఏదైనా వాగ్దానాలు నిర్వర్తించాకే మేము పాలాభిషేకాలు అవి చేయించుకుంటాం తప్ప నాయకులకి ముందు జగన్మోహన్ రెడ్డి లాగా తక్కువ పెట్టి ఎక్కువ సంబరాలు చేసుకునేది తెలుగుదేశం, జనసేన కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరొకసారి చెప్తూ, మరి ఇంకా పెన్షన్లు ఈ రోజుకి కూడా రావాల్సినట్టు వాళ్ళు ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత ఇదిగా ఉందో చూడండి. ఆ రోజున ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పెన్షన్లు అయ్యే ఇవాళ మళ్ళీ మన శాసనసభ్యులకి చెప్పుకోవడం జరుగుతుంది. మళ్ళీ శాసనసభ్యులు అంజిబాబు గారు అలా పెద్ద మనసు చేసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళకి కూడా పెన్షన్ ఇప్పించి స్థిరస్థాయిగా కూడా మన తెలుగుదేశం, జనసేన కూడా ఆంధ్ర రాష్ట్ర అలాగే భీమవరం నియోజకవర్గంలో స్థిరస్థాయిగా నిలిచిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మరి శాసనసభ్యులు ఇక్కడికి విచ్చేసినటువంటి మెంటే పార్థసారథి గారిని, కోల నాగేశ్వరరావు గారిని, చంద్రశేఖర్ గారిని, రామలింగరాజు గారిని, యువత హోదాలో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అలాగే వికలాంగాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. వీరమ్మ పార్క్ దగ్గర ఎన్టీఆర్ సెంటర్లో సంక్షేమం అనేది ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెట్టిన నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు.
వారు ఆ రోజుల్లో 35 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు, కిలో 2 రూపాయలకి బియ్యం ఇచ్చేవారు. పేదవాడికి కూడు గూడు నీడ ఉండాలని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే నందమూరి తారక రామారావు గారు. కానీ ఈ రోజు వరకు సంక్షేమ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయింది. ఈ వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయడం జరుగుతుంది. దాని ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి, పేదవారికి ఫస్ట్ తారీఖుని పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తారీఖున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి అందరికీ కూడా పెన్షన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మూలు ఇచ్చే పెన్షన్ 4,000 రూపాయలు, అది ఏప్రిల్ నుంచి అమలు చేసి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వికలాంగులకు 3,000 రూపాయలు ఉంటే 6,000 రూపాయలు, అలాగే అటువంటి ఉన్న వారికి 10,000 రూపాయలు, అసలు బెడ్ మీద నుంచి బయటికి రాని వాళ్ళని పరిస్థితి ఉన్న వారికి 15,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అభిషేకం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు వికలాంగులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. మిత్రపక్షల ఐక్యత, మిత్రపక్షల ఐక్యత, మిత్రపక్షల ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, నాయకత్వం, నాయకత్వం, నాయకత్వం. నడిచి వాళ్ళండి ఉండండి, వస్తున్నారు మా ఇక్కడే ఉన్నారు. మిత్రపక్షల ఐక్యత, మిత్రపక్షల ఐక్యత, పవన్ కళ్యాణ్ నాయకత్వం.